హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ కన్స్ట్రక్షన్ మెషినరీ. కన్స్ట్రక్షన్ మెషినరీ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయో ప్రతి మెషినరీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి పని మెషినరీతోనే చేస్తున్నారు. సో అవి లేకుండా ఏ పని ఈజీగా అవ్వడం కుదరదు. కన్స్ట్రక్షన్ మెషినరీ అంటే ఏదైనా వర్క్ చేయడానికి యూజ్ అయ్యే మెషినరీస్. బుల్డోజర్ అంటే దాని ముందు భాగంలో ఉన్న బ్లేడ్తో నేల మీద ఉన్న మట్టిని క్లియర్ చేసే ఒక పవర్ఫుల్ ట్రాక్టర్. దీన్ని ఉపయోగించి నేలని చదును చేస్తారు. కాంక్రీట్ మిక్స్చర్ అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు సిమెంట్ని కలిపే మెషినరీ. క్రేన్ అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పెద్ద పెద్ద వస్తువులను ఎత్తడానికి, తర్వాత వాటిని అటు ఇటు కదపడానికి యూస్ చేస్తారు. ఇది చాలా బరువుగా పొడవుగా ఉంటుంది. డంప్ ట్రక్ ఇసుక, సిమెంటు ఇంకా పెద్ద పెద్ద వస్తువులను సప్లై చేయడానికి యూస్ చేసే వెహికల్. ఎక్స్కవేటర్ అంటే కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర ఈ మెషినరీ సహాయంతో భూమి లోపల నుండి మట్టిని తీస్తారు. ఫ్లాట్ బెడ్ ట్రక్ అంటే వీటి ద్వారా పెద్ద పెద్ద వస్తువుల్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ లారీ. ఫోర్క్ లిఫ్ట్ ఇవి ఎక్కువగా పెద్ద పెద్ద మాల్స్లో, తర్వాత రిటైల్ స్టోర్స్లో ఉన్న వస్తువులను పైకెత్తడానికి, తర్వాత దించడానికి యూస్ చేస్తారు. ఈ వెహికల్ ఎక్కువ దూరంలో పనిచేయవు. ఫ్రంట్ అండ్ బ్యాక్ హో లోడర్ కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర మట్టిని, ఇసుకని, కంకర్ని ఎత్తడానికి, తర్వాత అటు ఇటు పోయడానికి యూస్ చేస్తారు. ఫ్రంట్ లోడర్ అంటే కన్స్ట్రక్షన్ సైట్స్లో మట్టిని ఎత్తడానికి మరియు పోయడానికి యూస్ చేస్తారు. ఇంకా వేరే వాటికి కూడా దీన్ని యూస్ చేయడం జరుగుతుంది. ఫ్యూయల్ ట్రక్ అంటే దీని ద్వారా పెట్రోలియం, డీజిల్, గ్యాస్ని గ్యాస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర ట్రాన్స్పోర్ట్ చేస్తారు. రోడ్ రోలర్ అంటే రోడ్డు వేయడానికి యూస్ చేసే హెవీ వెహికల్. దీని ద్వారా రోడ్డు తొందరగా పాడవదు, ఇంకా స్మూత్గా ఎక్కువ కాలం ఉండిద్ది. ఇదండి కన్స్ట్రక్షన్ మెషినరీకి సంబంధించిన వీడియో. సో ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.